తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలంగా ఒక వెలుగు వెలిగిన కేసీఆర్ కు బీజేపీ కాంగ్రెస్ చుక్కలు చూపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నాయి. లోక్సభలో జీరోకు తీసుకొచ్చి దెబ్బ మీద దెబ్బ కొడుతూ కేసీఆర్ ను కుదేలు చేస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నా మాటే శాసనం అన్నట్టు నడిచిన కేసీఆర్ మాట ఇప్పుడు సొంత పార్టీలో కూడా చెల్లుబాటు కాని పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులకు కారణం బీజేపీ కాంగ్రెస్లు అదును చూసి కేసీఆర్ ని దెబ్బ కొట్టడం అనే చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేయాలనుకున్నారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టు కేసీఆర్ అనుకున్నది ఒకటైతే జరిగింది మాత్రం వేరేగా ఉంది. లోక్సభ ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేదు. పైగా బీఆర్ఎస్ కి పట్టున్న సీట్లను బీజేపీ కాంగ్రెస్ కలిసి పంచుకున్నాయి. లోక్సభ ఎన్నికల్లో గెలిచి తామేంటో చూపించాలనుకుంటే అసలుకే ఎసరు వచ్చి పడింది. లోక్సభ ఎన్నికల సమయంలో కేసీఆర్ ను ఊపిరాడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేయాలని నిర్ణయించుకున్న బీజేపీ కాంగ్రెస్లు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసుతో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను టార్గెట్ చేస్తే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్టుతో బీజేపీ కేసీఆర్ ను కార్నర్ చేసింది. ఈ కేసులపైన ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోవడానికి అష్ట కష్టాలు పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను చేరికల పేరుతో ఆపరేషన్ ఆకర్ష్ అంటూ పార్టీలో చేర్చుకుంటూ ఊహించని దెబ్బ కొట్టాయి. రెండు పార్టీల వ్యూహాలతో కేసీఆర్ పార్టీ కుదేలైపోయింది. తాజా పరిణామాలతో కేసీఆర్ ఖేల్ ఖతం దుకాన్ బంద్ అని అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ఎవరిని లెక్క చేయలేదు. అధికారం లేకుంటే కేసీఆర్ పరిస్థితి చూడు ఎలా మారిందో అన్నది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఏది ఏమైనా ఇప్పుడు ఉన్న పరిస్థితులను కేసీఆర్ ఎదుర్కోవడం కష్టమే అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను అయినా కాపాడుకునేందుకు కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. అలాగే గులాబీ శ్రేణుల్లో తిరిగి ఉత్సాహం నింపాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పరిస్థితిపై గులాబీ పార్టీ అధిష్టానం ఓ అంచనాకు వచ్చింది. పూర్తి స్థాయి కమిటీలు లేకపోవడంతో నష్టం జరుగుతోందని, పార్టీ కోసం మొదటి నుండి పనిచేస్తున్న వారికి బాధ్యతలు అప్పగించాలనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పార్టీ అనుబంధ కమిటీలను సైతం పూర్తి స్థాయిలో నియమించి క్యాడర్ను యాక్టివేట్ చేయాలని చూస్తోంది. క్యాడర్కు శిక్షణ ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేయబోతోంది. జిల్లాల్లో బలమైన నేతల్ని గుర్తించి బాధ్యతలు అప్పగించేందుకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది. క్యాడర్ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు గులాబీ దళపతి కేసీఆర్. అన్ని జిల్లాల్లోనూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పార్టీ శిక్షణ కార్యక్రమాలతో పాటు జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టబోయే నిరసన కార్యక్రమాల్లో కేటీఆర్ ప్రత్యక్షంగా పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర పార్టీ ఆఫీస్కు వచ్చిన అగ్రనేతలను కలిసే అవకాశం ఉండడం లేదని ఇప్పటికే కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. దీంతో కార్యకర్తల సమస్యలను నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలుంటాయనే చర్చ జరుగుతోంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంస్థాగతంగా పార్టీ బలంగా ఉంటేనే అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోగలమని గులాబీ పార్టీ భావిస్తోంది. అందుకోసం సమర్థవంతమైన నేతలకు పార్టీ పదవులు ఇవ్వాలని నాయకత్వం భావిస్తోంది. సంస్థాగత నిర్మాణం, కమిటీల పునర్నిర్మాణం బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తుందా అనేది చూడాలి. ఇది వాటి పొలిటికల్ సర్కిల్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.